Genesis ఆదికాండము chapter 41. 41వ అధ్యాయము. Genesis chapter 41, ఆదికాండము 41వ అధ్యాయము verse 46 to 57. We shall read responsively. వచనం 46 నుండి 57 వరకు మనము మార్చి చదువుకుంటాం. Genesis 41, 46 to 57 responsively. ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనం నుండి 57వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుంటాం. ఏసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. ఏసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడయుండెను. అప్పుడు ఏసేపు ఫరో ఎదుటను వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారం చేసెను. Now in the 7 years, the ground brought forth abundantly. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరములు ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. Joseph gathered very much grain as the sand of the sea until he stopped counting, for it was unmeasurable. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెకు అసనేతును అతనికి వారిని కనెను. Joseph called the name of the firstborn Manasseh, for God has made me forget all my toil and all my father's house. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. Then the 7 years of plenty which were in the land of Egypt ended. యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమైన కానీ ఐగుప్తు దేశమందంట ఆహారం ఉండెను. So when all the land of Egypt was famished, the people cried out to Pharaoh for bread. Then Pharaoh said to all the Egyptians, go to Joseph, whatever he says you do. కరువు ఆ దేశమందంతట ఉండెను గనుక యోసేపు కొట్లని విప్పించి ఐగుప్తులకు ధాన్యం అమ్మకం చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. So all the countries came to Joseph in Egypt to buy grain because the famine was severe in all the land. Genesis 49, ఆదికాండము 49వ అధ్యాయం verse 22. 22వ వచనం We shall read together. అందరం కలిసి చదువుకుంటాం. Genesis 49, 22 all together. ఆదికాండం 49, 22 అందరం కలిసి చదువుకుంటాం. Joseph is a fruitful bough by a well. దాని His రెమ్మలు branches గోడ run మీదకి ఎక్కి over the వ్యాపించును. wall. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, thank you, Lord, for bringing us as a remnant into thy house to hear thy word. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలోకి నీ యొక్క మెల్లనైన మధురమైన స్వరం వినేదాని కొరకై నీవు ఏర్పాటు చేసిన శేషమును తండ్రి నీవు నీ మందిరంలోకి మీరు తీసుకొచ్చినందుకే వందనములు చెల్లిస్తున్నాం. We thank you, Lord, for all thy love, care and protection throughout the past week. తండ్రి గత వారమంతా కూడా మీరు మాకు అనుగ్రహించిన కృప, మీరు మాపై చూపించిన నీ దయ, నీ ప్రేమ వాత్సల్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. We thank you, Lord, for the various spiritual lessons you are teaching us these days from the life of Joseph. తండ్రి ఈ దినాల్లో యేసేపు జీవితం నుండి మీరు మాకు నేర్పిస్తూ వస్తున్న ఆత్మీయమైన పాఠాలను బట్టి జీవిత సత్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Joseph is a fruitful bough. యేసేపు ఫలించడి కొమ్మ. It is your desire and our desire that you want us to be fruitful boughs. తండ్రి మేము అందరం కూడా ఫలించడి కొమ్మగా ఉండాలని నీ యొక్క ఆశ, మా యొక్క ఆశ కూడా అదే ఉంది తండ్రి. Help us to understand those principles and apply to our lives. తండ్రి ఈ యొక్క సూత్రాలు, నియమాలు మేము అర్థం చేసుకొని ఇవి మా జీవితాలు కూడా మేము అన్వయించుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి. Thank you, Lord, for the scripture portion we read today. తండ్రి ఈ దినము ఈ సమయంలో మేము చదివిన లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Speak to us in a new way. తండ్రి నూతనమైన విధానంలో మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Prepare us for the future. తండ్రి భవిష్యత్ కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరచండి. May our young generation may be fruitful boughs to bring a blessing to the whole country. తండ్రి మా యొక్క యవనస్తులైన వారు ఈ దేశం కొరకై ఫలించేడు కొమ్మలుగా ఆశీర్వాద కారణంగా మీరు ఉన్నట్లు చేయండి. We bring all of us under the subjection of thy word. తండ్రి నీ వాక్య అధికారం కిందకి మమ్మల్ని అందరూ కూడా మేము తెచ్చుకుంటున్నాం. Bring us under the subjection of the cleansing power of the blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ అధికారం కిందకి మమ్మల్ని అందరూ కూడా మేము తెచ్చుకుంటున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్నే హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ధనికరమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
Joseph is a fruitful bough. యోసేపు ఫలించడి కొమ్మ. It is the Lord's desire that he wants you and me to be fruitful boughs. నీవు నేను కూడా ఫలించడి కొమ్మగా ఉండాలని దేవుని యొక్క ఆశ, అది ఒక దేవుని యొక్క చిత్తమై ఉన్నది. When we see Genesis chapter 49 verse 22, ఆది కాండము 49వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినప్పుడు we see the blessings of Joseph in contrast to the afflictions and struggles he went through. క్షమించండి, యోసేపు వెళ్ళిన తన కష్టమైన పరిస్థితులు, తుఫాన్లు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ కూడా తాను అక్కడ పొందిన ఆశీర్వాదాలను మనం అక్కడ చూడగలం. So Lord blessed Joseph with fourfold blessing. 4 గంటల ఆశీర్వాదములతో దేవుడు యోసేపును దీవించాడు. Blessings of the heavens above, పరలోకము అంటే పై మింటి దీవెనలని చెప్పబడింది. blessings of the deep that lies beneath, అగాధ జలముల దీవెనలని చెప్పబడింది. blessings of the breast, స్తనముల దీవెనలు, and blessings of the womb. గర్భముల దీవెనలు. The Lord blessed Joseph holistically. సంపూర్ణంగా పరిపూర్ణమైన విధంగా యోసేపును దేవుడు దీవించాడు. That is what the Lord's desire for you and for me. నీ కొరకై నా కొరకై దేవుడు కూడా కలిగి ఉన్న అదే ప్రణాళిక మన కొరకై కలిగి From the ఉన్నాడు. life of Joseph, యోసేపు జీవితం నుండి we started learning few principles that we can apply and can be fruitful boughs unto the Lord. మనం కూడా ప్రభు కొరకై ఫలించేటి కొమ్మగా ఉండులాగన మన జీవితాలకి మనం అన్వయించుకొని చేయగలిగే కొన్ని సూత్రాలు లేదంటే కొన్ని నియమాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. We divided the life of Joseph into 3 major phases. యోసేపు యొక్క జీవితాన్ని మనం ప్రాముఖ్యమైన 3 దశలుగా మనం వాటిని In విభజించాం. the first 17 years, మొదటి 17 we సంవత్సరాలు see the childhood of Joseph. యోసేపు యొక్క బాల్యాన్ని మనం చూసాం. And 17 to 30, తర్వాత 17 నుండి 30 సంవత్సరాల that వరకు is the young and teenage of Joseph. యవన ప్రాయము, యవన దశను మనం చూస్తాం. And from 30 to 110, 30 నుండి 110 సంవత్సరాల we వరకు see the middle age and the old age of Joseph. మధ్య వయస్సు, తర్వాత యోసేపు యొక్క వృద్ధాప్యాన్ని కూడా మనం చూస్తాం. So this middle age, this young ఈ age యొక్క యవన ప్రాయం అనేది is a transitional age. ఇది ఎంతో మార్పులు చెందుతూ మార్పులు గుండా వెళ్ళే దశ. How you and I handle this transition period determines how our future will ఏ be. విధంగా ఈ యవన ప్రయాణి, యవన దశను, యవన వయస్సును మనం ఏ విధంగా నిర్వహిస్తామో, ఏ విధంగా దాన్ని చూసుకుంటామో, ఏ విధంగా కాపాడుకుంటామో, దీని మీద మన యొక్క భవిష్యత్తు, ఆ యొక్క మధ్య వయస్సు, వృద్ధాప్యం అనేది ఆధారపడి ఉంటుంది. Joseph went through terrible times. యోసేపు ఎంతో కష్టతరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. He went through temptation. శోధనల గుండా వెళ్ళాడు. He went through trials. తాను పరీక్షల గుండా He వెళ్ళాడు. went through tests. తాను పరీక్షల గుండా He వెళ్ళాడు. went through loneliness. తాను ఎంతో ఒంటరితనం గుండా కూడా He వెళ్ళాడు. went through waiting periods. వేచి ఉండే కాలం గుండా కూడా వెళ్ళాడు. So these precious teenage and 20s, చూడండి, ఎంతో ప్రశస్తమైన యవన కాలం, యవన ప్రాయం అంతా కూడా he spent in struggles. ఎంతో కష్టమైన పరిస్థితిలో తన జీవితాన్ని గడిపాడు. But at the same time, అదే సమయంలో he strengthened himself in the Lord. తాను ప్రభువును బట్టి తను తాను బలపరుచుకున్నాడు. He was growing. తాను ఎదుగుతూ ఉన్నాడు. So one side we see the hostility and enemy and the attack. చూడండి, ఒక పక్క చూస్తే తాను ఎంతో శత్రుత్వం గుండా లేదంటే కష్టమైన పరిస్థితుల గుండా, దాడులు గుండా తాను వెళ్తున్నాడు. The other side we see step by step, year after the year he was growing. మరొక పక్క చూస్తే తాను ఎంతో అభివృద్ధి చెందుతూ సంవత్సరం వెంబడి సంవత్సరం తాను ఎదుగుతూ పయనిస్తున్నట్టుగా మనం చూస్తాం. So we saw some principles from Joseph's life. యోసేపు యొక్క జీవితం నుండి కొన్ని మనం నియమాలు లేదంటే సూత్రాలు మనం చూసాం. First of all, మొట్టమొదటిది, Joseph had absolute faith in the Lord. యోసేపు తన సంపూర్ణమైన విశ్వాసమును లేదంటే నమ్మకమును దేవుని మీద కలిగి ఉన్నాడు. Secondly, రెండవది, he had the fear of the Lord. దేవుని యందు భయభక్తులు కూడా కలిగి ఉన్నాడు. That helped him to overcome every temptation that came on his way. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం బట్టి తన మార్గంలో తన జీవితంలో తాను పొందిన శోధనలన్నిటిలో కూడా తన విజయం పొందగలిగినాడు. Thirdly, మూడవది, we saw he had constant communion and fellowship with the Lord. దేవునితో తాను నిరంతర ఎప్పుడు తన దేవునితో సహవాసం తాను కలిగి ఉన్నాడు. That is why he was able to overcome all the trials in his life. ఆ కారణాన్ని బట్టి తన జీవితంలో తాను ఎదుర్కొన్న పరీక్షలన్నింటినీ కూడా తాను గెలవగలిగినాడు, అధిగమించగలిగినాడు. In chapter 39, 39వ we అధ్యాయంలో see 4 times the phrase the Lord was with Joseph. యెహోవా యోసేపుతో ఉండడు లేదా యెహోవా యోసేపునకు తోడైండు అన్న మాట 4 సార్లు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. Whatever the circumstances he was going through, తాను ఎట్లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా, whether he was in Potiphar's house తాను పోతిఫర్ ఇంట్లో ఉన్నా or he was in the prison, తాను చెరసాల్లో ఉన్నా the Lord was with him. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. He was guiding him. దేవుడే ఆయనను He was నడిపిస్తున్నాడు. helping him. దేవుడే He was సహాయపడుతున్నాడు. strengthening him. దేవుడే యోసేపును He was బలపరుస్తున్నాడు. molding him. అంత మాత్రం కాదు, దేవుడు యోసేపును మలుస్తూ And ఉన్నాడు. he was preparing him for a glorious future. ఎంతో మహిమతో కూడిన భవిష్యత్తు కొరకై దేవుడు యోసేపును సిద్ధపరుస్తున్నాడు. So fourthly, నాలుగవ సంగతి, today we'll see the faithfulness of Joseph. మనం ఇక్కడ యోసేపు యొక్క నమ్మకత్వం అనే సంగతి గురించి ఈ దినాన మనం చూస్తాం. Joseph was a faithful steward. యోసేపు ఎంతో నమ్మకమైన
తాను వ్యక్తిగా ఉన్నాడు. In chapter 41, 41 we అధ్యాయంలో see how Lord brought great change in the life of Joseph. యోసేపు జీవితంలో పొందిన ఒక గొప్ప మార్పు, దేవుడు తీసుకొచ్చిన మార్పుని మనము ఈ యొక్క 41 అధ్యాయంలో మనం చూస్తాం. 41, 46. 41, 46 వచనంలో Joseph was 30 years of age. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల He వాడు. was just 30 years when he stood before the king of Egypt. చూడండి, ఐగుప్తు రాజు ముందు నిలవబడినప్పుడు కేవలం 30 సంవత్సరాల వయసు ఆయనకు. From 17 to 30, 17 నుండి 30 సంవత్సరాల వరకు 13 long years, 13 దీర్ఘకాల the సంవత్సరాలు. Lord was training him. చూడండి, దేవుడు ఆయనకు And he తర్పీదిస్తున్నాడు. was preparing him. ఆ దేవుడు ఆయనను సిద్ధపరుస్తున్నాడు. When we look into chapter 39, 39 అధ్యాయంలో మనం గమనిస్తే we saw he was in Potiphar's house. తాను పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. When we look into the whole chapter, ఈ అధ్యాయం అంతటి కూడా మనం గమనిస్తే many times చాలా we సార్లు are carried away by the temptation he went through. అనేక సార్లు ఈ శోధన చేత తను కొట్టబడుతూ వచ్చాడు. But what exactly was Lord doing in his life? అయితే దేవుడు ప్రభు తన జీవితంలో తాను ఏం చేస్తున్నాడు? So Lord was training him how to handle a house. చూడండి, ఒక ఇంటిని ఏ విధంగా నిర్వహించాలనే సంగతిని దేవుడు పోతిఫర్ ఇంట్లో యోసేపునకు తర్బిదిస్తున్నాడు. He was a steward of the house of Potiphar. పోతిఫర్ ఇంటికి తాను గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. That's why Potiphar himself says, అందుకే పోతిఫర్ తానే స్వయంగా చెప్తాడు, I have left everything to your hand. నీకే సమస్తం నేను విడిచిపెట్టాను ఇంటిని He అంటున్నాడు. is overseer of the house. ఈ యొక్క ఇంటిని నిర్వహించేవాడు నువ్వే. So Joseph started as a slave, చూడండి, యేసేపు తాను ఒక బానిసగా తన జీవితం ఆరంభించాడు and అక్కడ. he became an overseer and a steward of the house. చూడండి, తర్వాత దశలో తాను గృహ నిర్వాహకుడుగా అధికారిగా అయిపోయినాడు ఆ ఇంటికి. Basically, Lord gave a big house to Joseph. చూడండి, యేసేపుకు ఒక పెద్ద ఇంటిని దేవుడు ఇచ్చాడు. Now you manage. ఇప్పుడు ఇది చూసుకో నువ్వు. So how to do all the things in the house? ఈ ఇంట్లో ఉన్న సంగతులు ఏమంటే అన్ని How నువ్వు to take తెలుసుకోవాలి. care of the servants? చూడండి, ఈ యొక్క పనివారు ఉంటారు, వారి సంగతి ఏం How to చూడాలి. take care of the field? ఈ యొక్క Fields. ఆ పొలాల గురించి ఆ సంగతులు నువ్వే How చూసుకోవాలి. to take care of money? ఈ ధనం ఉంటది, దాన్ని కూడా నువ్వే How to చూసుకోవాలి. take care of the relationships? ఏ విధంగా ఈ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కదా, వాటిని కూడా నువ్వు So చూసుకోవాలి. entire house management was given to Joseph. చూడండి, యేసేపుకు ఈ గృహంలో ఉండే సమస్తమైన కార్యాలు ఏ విధంగా నిర్వహించాలన్న సంగతి యేసేపుకి ఓడింది. Lord was training him దేవుడు ఆయనకు తర్బిదిస్తూ, and watching him దేవుడు ఆయన గమనిస్తూ how faithful he is. ఎంత నమ్మకంగా ఉన్నాడనే సంగతి దేవుడు చూస్తున్నాడు. I gave him one house to manage. నేను మొట్టమొదటి ఆయనకు ఒక ఇల్లు ఇచ్చాను. Is he faithful in his work? ఆయన పనిలో తాను నమ్మకంగా Is ఉన్నాడా? he hardworking? ఆయన కష్టపడి పనిచేస్తున్నాడా? Is he keeping the accounts clearly? ఈ లెక్కలు ఇవన్నీ కూడా సరిగా ఉంచుతున్నాడా? So the Lord was training him and watching him how he is handling a house. చూడండి, ఒక ఇంటిని ఏ విధంగా నిర్వహించాలనే కార్యము లేదంటే ఆ పనిని దేవుడు యేసేపుకి ఇచ్చి తాను చూస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు యేసేపుని. In chapter 40, 40 అధ్యాయంలో we see that Joseph was in the prison. చూడండి, యేసేపు చెరసాల్లో ఉన్నాడు. 40 అధ్యాయం We saw that he had his co-prisoners had dreams, ఈ యేసేపు తనతో పాటున్న సహా చెరసాల్లో ఉన్న ఖైదీలకు ఒక కల వచ్చింది. and he interpreted them, ఆ యొక్క కల భావమును యేసేపు చెప్పాడు. and they came out of the prison, ఆ యొక్క చెరసాల నుండి ఆ ఖైదీలు బయటకు వచ్చారు. and they forgot. One person forgot him. అయితే వారి ఇద్దరిలో ఒక వ్యక్తి యేసేపుని మర్చిపోయాడు. One was raised back to his position as a butler. ఒక ఆయన పానదాయకుడు తన ఉద్యోగంలోనికి మరలా తీసుకొని The రాబడ్డాడు. baker was hanged. తర్వాత ఈ భక్ష్యకారుడు తాను చంపబడ్డాడు. But this butler forgot him. అయితే ఈ పానదాయకుడు అనే వ్యక్తి యేసేపును మర్చిపోయాడు. And after that we see after 2 years. అయితే ఈ సంగతి జరిగిన తర్వాత 2 సంవత్సరాల కాలం పట్టింది. So more than 3 to 4 years. చూడండి, 3-4 సంవత్సరాల కంటే ఎక్కువగానే He was in the prison. ఆయన చెరసాలలో ఉన్నాడు. What was Lord teaching him in the prison? ఆ చెరసాలలో దేవుడు ఆయనకు ఏం పాఠం నేర్పిస్తున్నాడు? Lord was training him how to handle people. ఏ విధంగా ప్రజలను చూసుకోవాలి లేదంటే ప్రజలను నిర్వహించాలి, ప్రజలకు సంబంధించిన విషయాలను నిర్వహించాలన్న సంగతి ఆ తర్బీదును చెరసాలు ఇస్తున్నాడు. See what a training ground God has for him. చూడండి, యేసేపుకు తర్బీదు ఇవ్వడానికి ఎట్లాంటి ప్రదేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. Many times చాలా సార్లు we want to go for trainings. మనం కూడా ట్రైనింగ్ కి వెళ్ళాలనుకోండి. I want to go to IAS training. నేను ఐఏఎస్ ట్రైనింగ్ కి వెళ్ళాలి. So what do we look? ఏం చూస్తాం మనం? మంచి ఏసీ రూములు ఉన్నాయా? మంచి ఏసీ రూములు ఉన్నాయా? టీచర్స్ బాగున్నారా? టీచర్స్ ఫ్యాకల్టీ బాగున్నారా? కంఫర్టబుల్ గా ఉందా? చక్కగా సుఖంగా ఉందా? ఫెసిలిటీ ఉందా? మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా? So we look into all the comfortable things. చూడండి, సుఖమైన సౌకర్యవంతమైన ఆ వనరుల కోసం మనము చూస్తూ ఉంటాం. But look at the training the Lord gave to Joseph. అయితే యేసేపుకు దేవుడిచ్చిన తర్బీదు ఆ ప్రదేశం చూడండి. He put him in the prison. చెరసాలలో పెట్టాడు. And now training him. ఇప్పుడు ఆయన తర్బీదిస్తున్నాడు. How he will handle people. ఏ విధంగా ప్రజలను తాను చూసుకోగలడు. In the prison, ఈ చెరసాలలో there are all kinds of people are there. చూడండి, అన్ని రకాల ప్రజలు చెరసాలలో ఉంటారు. Some hardcore criminals will be there. కొంతమంది ఎంతో తీవ్రమైన ఈ యొక్క నేరస్తులు ఉంటారు. Some good people also will be there. కొంతమంది మంచివారు
చెడ్డవారు కూడా ఉంటారు. Why the people, good people come into prison? చూడు ఎందుకు ఈ మంచివారు అనబడి ఈ ప్రజలు చెరసాల్లోకి వస్తారు? Because of the wickedness in the world. ఈ లోకంలో ఉన్న దుష్టత్వ కారణాన్ని బట్టి, Because of the injustice in the world. చూడండి ఈ అన్యాయమైన సంగతులు లోకంలో జరుగుతున్నాయి కాబట్టి Good people also come into the prison. చూడండి మంచివారు కూడా చెరసాల్లోకి వస్తున్నారు. That's what happened to Joseph. అదే యేసేపు కూడా అదే సంగతి He జరిగింది. himself is an example. చూడండి ఆయన ఉదాహరణ. He said, I did nothing. నేను ఏమీ చేయలేదంట. I wanted to live a holy life. నేను పరిశుద్ధమైన జీవితం I జీవించాలనుకున్నా. wanted to run away from immorality. ఈ యొక్క అపవిత్రమైన పాపం నుండి లేదంటే ఈ యొక్క దుష్టత్వం నుండి పారిపోవాలనుకున్నాను. Instead of getting promoted, I ended up in the prison. నాకు పదవి వచ్చేది కాక నేను నా పరిస్థితి ఎక్కడ అయిపోయిందంటే చెరసాల్లో ముగించబడింది. He was innocent but still in the prison. చూడండి ఆయనకు ఏ నేరము లేదంటే ఏ పాపం తెలియని వ్యక్తి అయినప్పటికీ కూడా ఎక్కడ ఉన్నాడంటే చెరసాల్లో ఉన్నాడు. This butler, ఈ యొక్క పానదాయకుడు he was also accused. ఆయన కూడా ఏదో నింద ఆయన మీద ఉంది. And he was in the prison. నింద ఉంది కాబట్టి ఆయన చెరసాల్లో ఉన్నాడు. But he was cleared of his accusation. అయితే ఆ నింద నుండి తాను పరిహారం పొంది బయటకు వచ్చేసాడు. And came back to his position. మరలా తన స్థానానికి వచ్చేసాడు. But look at the period that he spent in the prison. చూడండి యేసేపు తాను చెరసాల్లో గడిపిన కాలాన్ని No, గమనించండి. the butler spent in the prison. ఈ యొక్క పానదాయకుడు తాను గడిపిన సమయం He might have been saying, ఆయన చెప్పుండొచ్చు ఇట్లా, I did nothing. నేను కూడా ఏం చేయలేదు, Somebody put some dust on me. ఎవరో నా మీద ఏదో చెత్త వేశారు, And now they put me in the prison. ఇప్పుడు అందుకు నన్ను తీసుకొచ్చి చెరసాల్లో Nobody వేశారు. is hearing my voice. నా మాట ఎవరు వినట్లేదు. So years passed by. చాలా సంవత్సరాలు జరిగినాయి. Oh, in the prison, చూడండి చెరసాలలో you have all the criminals. చూడండి ఈ నేరస్తులందరూ ఉంటారు And you కదా, have good people also. మంచివారు కూడా ఉంటారు. And those who come because of injustice in the world. చూడండి లోకంలో అన్యాయమైన పరిస్థితులు కారణాలు బట్టి కొంతమంది చెరసాల్లోకి వస్తారు. So Lord was training Joseph. చూడండి ఈ పరిస్థితిలో దేవుడు యేసేపు తరబీదిస్తూ Look at the people here. ఇక్కడున్న ప్రజలను చూడు. Exactly, the people outside are also like this only. చూడండి ఈ చెరసాల్లో ఎట్లాంటి ప్రజలైతే ఉన్నారో యేసేపు బయట కూడా ఇట్లాంటి ప్రజలే ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. Outside, బయట good people are there. మంచివారు ఉన్నారు, Bad people are there. చెడ్డవారు కూడా ఉన్నారు. Not everybody in the prison is a sinner. చూడండి చెరసాలో ఉన్న లేదంటే చెరసాల్లో వేయబడిన ప్రతి వ్యక్తి కూడా నేరస్తుడు కాడు. Not everybody outside the prison is a saint. చూడండి అంటే దాని అర్థం బయట ఉన్న వాళ్ళ వ్యక్తులంతా కూడా మంచివారని కాదు. They were not caught. వాళ్ళు పట్టబడలేదు అంతే. So Lord was teaching to Joseph యేసేపునకు దేవుడు పాఠం నేర్పిస్తూ in the prison చెరసాలలో how to develop a compassionate heart. ఏ విధంగా ఒక దయ కలిగిన హృదయమును దయా హృదయమును ఏ విధంగా అలవర్చుకోవాలనే సంగతి దేవుడు యేసేపుకు When తరబిదిస్తున్నాడు. these people came to him, ఎప్పుడైతే ఈ ప్రజలు యేసేపు దగ్గరికి it's వచ్చినప్పుడు very difficult to handle them. చూడండి వారందరినీ వారిని చూడడం అనేది చాలా కష్టమైన When పని. you go to prison, ఎప్పుడైతే చెరసాలకు వెళ్తాం earlier days, ఆరంభ చాలా కాలం క్రితం our youth used to go for prison ministry. వారు యవనస్తులు చాలా మంది యొక్క జైల్లో పరిచర్కి వెళ్ళేవారు. I don't know whether it is happening now or not. ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు కానీ So every Sunday morning, ప్రతి ఆదివారం they ఉదయం used to go sing songs వెళ్ళి కొన్ని పాటలు పాడి and then read Bible portion, అక్కడ కొంత బైబిల్ భాగం share the gospel, సువార్త and చెప్పి they used to come back. ఆ విధంగా తిరిగి వచ్చేవారు. Now also some people are doing. ఇప్పటికీ కొంతమంది అది చేస్తున్నారు ఆ So when you పరిచర్య. go to the prison, చూడండి చెరసాలకు వెళ్తే you see terrible scenes. ఎంతో భయంకరమైన పరిస్థితులు మనకు అక్కడ కనబడతాయి. The depressed people, చాలా మంది నిరుత్సాహంలో lonely ఉన్నారు, people, చాలా ఒంటరితనంలో ఉన్నారు, the people who are disappointed, ఎంతో నిరుత్సాహంగా ఉండాలి, లేదంటే ఏమి తెలియని పరిస్థితుల్లో they don't know what to do, ఏం చేయాలని they don't know ఆలోచన when they will come out, ఎప్పుడు బయటకు వస్తామో తెలియని పరిస్థితి, the hopeless people. నిరీక్షణ లేని ప్రజలు, So there are all kinds of people. అన్ని రకాల ప్రజలు చెరసాల్లో ఉంటారు. Lord was giving all these people to Joseph, చూడండి ఇట్లాంటి అన్ని రకాల ప్రజలను చెరసాల్లో యేసేపుకు దేవుడు ఇచ్చాడు. and then Joseph, యేసేపు you take care of them, నీవు వీరి విషయమైన జాగ్రత్త తీసుకో, you love them, వారిని ప్రేమించు, show compassion to them, నీవు వారి పట్ల దయ కలిగి ఉండు, be kind to them. వారి పట్ల దయ కలిగి ఉండు. So that is why ఆ కారణం when this chief butler and baker were sad, immediately he was able to recognize. When the chief butler and baker were sad because of their dreams, Joseph was immediately able to recognize because he was taking care of them every day personally. చూడండి ఈ యొక్క పానదాయకుడు భక్ష్యకారుడు వీరిద్దరు చెరసాల్లో ఎంతో దుఃఖముఖులై ఉన్నప్పుడు, ఎందుకంటే యేసేపు వీరిద్దరి విషయము అంటే అక్కడ ఉన్న ఖైదీలందరినీ చూస్తున్నాడు కాబట్టి ఆ దినాన వారి పరిస్థితి కూడా తను గమనించగలిగినాడు. Till they were proven not guilty, చూడండి వారు తప్పు ఆ యొక్క నిర్ధారణ చేయబడేంత వరకు కూడా they were guilty people. వారి వాస్తవానికి చూస్తే వారు తప్పు చేసిన వారే. But the Lord, Joseph was able to show kindness to them. అయితే యేసేపు వారి పట్ల దయాహృదయం కలిగి ఉన్నాడు. Lord was training him దేవుడు యేసేపుకు తరబిదిస్తున్నాడు in a hard way, ఎంతో కష్టమైన కఠినమైన పరిస్థితుల్లో to love them, వారిని ప్రేమించలాగున, to love the people, ప్రజలను to ప్రేమించలాగు, love the sinners, పాపులను ప్రేమించలాగు, to love the people who are depressed, ఎవరైతే ఈ యొక్క నిరుత్సాహం కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారి to ప్రేమించలాగు, take care of them. వారిని విషయమే పట్టించుకునేలాగున. And he was watching him. వారందరినీ చూస్తున్నాడు యేసేపు. Is Joseph getting
angry with these people? ఏసేపుకు ఈ ప్రజల విషయం ఏమైనా కోపం వస్తుందా? Or is he looking down at them? వాళ్ళని తక్కువగా చూస్తున్నాడా? So what kind of reaction Joseph is showing to them? చూడండి ఎట్లాంటి ప్రతిస్పందన అనేది ఏసేపు అక్కడ చూపిస్తున్నాడు అనేది. And based upon his how he handles them, ఏ విధంగా అయితే ఏసేపు ఈ యొక్క ఇక్కడున్న వ్యక్తులను తాను చూస్తున్నాడో, ఏ విధంగా అయితే పట్టించుకున్నాడు ఆ పరిస్థితులు బట్టి tomorrow he is going to exalt him. తను ఈ పరిస్థితులు లేదంటే ఈ కారణాలు బట్టి దేవుడు ఆయన హెచ్చించనై ఉన్నాడు. Genesis 41 ఆదికాండం 41 verse 40 40 వచ్చు 41 40 41 40 shall we read together? అందరం కలిసి చదువుకుంటాం. You shall నీవు be నా over ఇంటికి my అధికారివై house ఉండవలెను. and over నా all my ప్రజలందరూ నీకు people shall be విధేయులైందురు. ruled according to your సింహాసన word. విషయములో Only మాత్రమే in regard to నేను the నీకంటే throne will I పైవాడినై be greater than you. ఏసేపుతో చెప్పెను. These are the words of King Pharaoh. చూడండి ఫరో రాజు చెప్తున్న మాటలు ఇవి. What was he saying? ఆయన ఏం చెప్తున్నాడు? You shall be over my house. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. Now from today onwards ఈ రోజు నుండి you are the steward of my house. నా ఇంటి మీద అధికారివి నువ్వే, And my people. నా ప్రజల మీద కూడా. That means దాని అర్థం not ఏంటంటే only the people in the prison, ఈ చెరసాలలో ఉన్న ప్రజలు మాత్రమే and కాకుండా the people of the whole country of Egypt. ఈ యొక్క ఐగుప్తు రాజ్యంలో ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా. Look at the training the Lord gave. చూడు ఎట్లాంటి తరబీదును దేవుడు యేసేపుకి ఇచ్చాడు. First he tried him with Potiphar's house, మొట్టమొదట పోతిఫర్ ఇంట్లో దేవుడు తరబీదు ఇచ్చాడు. and now he was proven worthy. ఇప్పుడు ఆ యొక్క ఇంటిలో తాను నమ్మకమైన వ్యక్తిగా తాను రుజువు చేయబడ్డాడు. Now he is exalting to take care of the house of Pharaoh. చూడండి ఇప్పుడు ఎట్లాంటి స్థానంలోకి ఆయన హెచ్చించబడ్డా అంటే ఫరో ఇంటి మీద అధికారిగా ఉండే ఆ స్థాయికి వచ్చేసాడు. And Lord trained him in the prison చెరసాలలో దేవుడు యేసేపును to తరబీదిచ్చి take care of the prisoners. అక్కడ చెరసాలలో ఉన్న ఖైదీల విషయం చూసుకోమన్నాడు. Now he is giving the whole country of Egypt to take care. చూడండి ఐగుప్తు రాజ్యం లేదంటే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరి విషయం పట్టించుకోమని చూసుకోమని ఇప్పుడు దేవుడు ఆ స్థానానికి తీసుకొచ్చాడు. That is what Lord does to us. చూడండి అదే సంగతి దేవుడు మనకు కూడా చేశాడు. How faithful we are in the small things, మనం ఎంత చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉంటామో that determines Lord watches us. చూడండి ఆ సంగతులనే దేవుడు చూస్తాడు. ఆ And then సంగతులు he దేవుడు will పట్టించుకోడు. exalt us. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని పైకి In తీసుకొస్తాడు. chapter 41, 41 అధ్యాయంలో we see there is a drastic U-turn in the life of Joseph. యేసేపు జీవితంలో ఏర్పడ్డ ఒక గొప్ప అనుకోని మార్పు మనం అక్కడ గమనించవచ్చు. In chapter 1, మొదటి chapter 41 Genesis, 41 అధ్యాయం ఆదికాండము we see Pharaoh had dreams. అక్కడ ఒక ఫరో ఒక కల కన్నాడు. So verse 2, రెండవ వచనము, in his dream suddenly came out of the river 7 cows, fine looking, fat, and they fed in the meadow. చూపునకు అందమైనవియు బలిసినవి అయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. And then the 7 other cows came up after them out of the river. వాటి తర్వాత చూపునకు వికారమే చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఎడున ఆవుల దగ్గర నిల్చుండెను. Verse 4, నాలుగవ and వచనము, the ugly and gaunt cows ate up the 7 fine looking and fat cows, so Pharaoh awoke. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. This was అంతలో the ఫరో మేల్కొన్నాడు. Yeah, this was the first dream. చూడండి ఫరోకి మొట్టమొదటి వచ్చిన కల ఇది. There were cows which are fat and healthy. అక్కడ అందమైనవి అంటే ఆరోగ్యంగా ఉన్న ఆవులు 7 ఆవులు ఉన్నాయి. And then there were 7 bleak and ugly and gaunt cows. చూడండి తర్వాత చూపునకు వికారమే చిక్కిపోయిన మరి 7 ఆవులు ఉన్నాయి. And the ugly ones ate up the good ones. ఈ చూపునకు వికారమైన ఆవులు ఈ అందమైన ఆరోగ్యం గలన ఆవులు తినివేశాయి. And suddenly Pharaoh woke up. తర్వాత అంతలో ఫరో మేల్కొన్నాడు. He did not know what to do. ఏం చేయాలో అర్థం కాలేదు. What is this vision? ఈ కల ఏంటి అసలు? Then he slept again. మరలా నిద్రపోయాడు. And verse 5, 5వ వచనంలో he dreamed a second time. రెండవ కల వచ్చింది. Suddenly 7 heads of grain came up on one stalk, plump and good. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. Verse 6, 6వ వచనం, and then behold 7 thin heads blighted by the east wind sprang up after them. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. And verse 7, ఏడవ వచనంలో, the 7 thin heads devoured the 7 plump and full heads. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. And then Pharaoh awoke. అంతలో ఫరో మేలుకొని Verse 8, 8వ వచనం, in the morning తెల్లవారినప్పుడు his spirit was troubled. అతని మనసు కలవరపడెను. So Pharaoh had 2 dreams. చూడండి ఫరోకి 2 కళ్ళు వచ్చాయి. First dream, మొట్టమొదటి కల ఏంటంటే
these ugly, thin cows eat up the good ones. చూపునకు వికారమైన ఈ ఆవులు బలిష్టంగా మంచిగా ఉన్న ఆవులు తినివేశాయి. And the thin branches of the 7 thin heads ate up the good ones. చూడండి, ఈ యొక్క పుష్టిగల 7 వెన్నులు ఉన్నాయి, వాటినేమో ఈ పేల వెన్నులు అంటే అనారోగ్యంగా ఏమీ లేని ఆ వెన్నులు తినివేశాయి. And then this troubled him. చూడు, ఎంతో కలవరం అయిపోయింది. What is this meaning? దీని అర్థం ఏంటి? Why it is given 2 times? ఎందుకు ఇది 2 సార్లు ఇదే Looks కలర్? like both are similar. ఇది చూస్తే ఈ 2 కూడా ఒకేలాగా ఉన్నాయి. What shall I do? ఏం చేయాలి ఇప్పుడు? So he called all the magicians. అక్కడ ఉన్న ఈ యొక్క అందరిని పిలిచాడు, కలలు All the చెప్పే wise men జ్ఞానులందరిని పిలిచాడు. of Egypt. ఆ ఐగుప్తులో ఉన్నారు And he అందరిని told them the dreams. వారికి కల చెప్పాడు. And can you interpret these dreams for అయ్యా, me? మీరు ఎవరైనా ఈ కళకు భావం చెప్పగలరా అని అడిగాడు. As I told you in the last study, గత బైబిల్ పాఠంలో చెప్పినట్టు this interpretation of the dreams is a special rare skill. చూడండి, ఈ కళకు భావం చెప్పే ఈ యొక్క సంగతి ఇది ఒక ప్రత్యేకమైన అరుదైన నైపుణ్యం. The wise men were maintained in the kingdom in order to do these things. ఈ యొక్క రాజ్యంలో లేదంటే ఆ యొక్క రాజు దగ్గర ఉండే విద్వాంసులు లేదంటే జ్ఞానవంతులు వీళ్ళంతా ఎందుకున్నారంటే ఈ కళలో భావం చెప్పడానికి. So now these dreams came, ఇప్పుడు కళ్ళు వచ్చాయి. and then the wise men who are supposed to interpret were not able to interpret. ఎవరైతే ఈ జ్ఞానవంతులు అనే వారు ఉన్నారో వారు ఈ కళకు భావం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. Then the Pharaoh is much more worried. ఫరోకి ఇంకా కలవరం ఎక్కువైపోయింది. So now this butler remembered the dream interpretation of Joseph in the prison. ఇప్పుడు పానదాయకుడికి ఒక జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే ఏసేపు చెరసాలో ఉన్నప్పుడు, ఈ వ్యక్తి చెరసాలో ఉన్నప్పుడు పానదాయకుడికి వచ్చిన కళ భావం ఏసేపు చెప్పాడు, ఆ సంగతి గుర్తొచ్చింది. And then he told Pharaoh, అప్పుడు ఫరోకు చెప్పాడు, there was a Hebrew in the prison. ఒక హెబ్రీడు ఉన్నాడు చెరసాల్లో. He told the whole story. ఈ యొక్క తానకు జరిగిన కథ అంతా కూడా రాజుకు చెప్పాడు. And then the Pharaoh said, ఫరో చెప్పాడు, okay, bring him here. ఆయన తీసుకొని రండి. So Joseph came to the king. ఏసేపు రాజు ఎదుకు వచ్చాడు. And he cleaned himself తాను శుభ్రపరచుకున్నాడు. and changed his clothing. తన వస్త్రములు And మార్చుకున్నాడు. came to Pharaoh. తన ఫరో ఎద్దుకు And వచ్చాడు. Pharaoh told him the dream. తర్వాత ఫరో కల చెప్పాడు. And then Joseph interpreted the dream. దాని భావన ఈ యొక్క కల భావమును యేసేపు He said, ఫరోకు it is చెప్పాడు. not I who can interpret this for you. అయితే ఈ కళ భావం నేను కాదు చెప్పేది. Verse 16, 16వ వచనం, God himself will give Pharaoh an answer of peace. అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో So చెప్పాడు. first he gave glory to God. మొట్టమొదట దేవునికి మహిమను చెల్లించాడు. He did not say, yeah, I am an expert in this interpretation of the dreams. అవును ఫరో గారు, ఈ కళకు భావం నేనే చెప్పగలను అని ఎక్కడ కూడా I already did it to the butler. నేనే ఆ యొక్క పానదాయకుడు చెప్పాను. He said, God will reveal this. దేవుడే ఈ యొక్క సంగతులు He చెప్తాడు. gave glory to God first. మొట్టమొదట దేవునికి మహిమను And ఇచ్చాడు. then he interpreted the dreams. తర్వాత కళకు భావము యేసేపు చెప్పాడు. He said, అని చెప్పాడు. there are 7 years of plenty. మొట్టమొదట 7 సంవత్సరాలు ఎంతో సుభిక్షమైన సంవత్సరాలు ఉంటాయి. And after that there will be 7 years of famine. తర్వాత కరువు కలిగిన 7 సంవత్సరాలు తర్వాత వస్తాయి. It is going to happen very soon. అది త్వరలో జరగనే ఉంది. So you need to act very fast. నువ్వు ఎంతో త్వరగా నువ్వు దీనికి ప్రతిస్పందించాలి. Otherwise, లేదంటే the whole land will be famished. ఈ యొక్క భూభాగం అంతా కూడా ఎంతో కరువుతో నింపబడుతుంది. So, and then he also gave him a solution. తర్వాత ఒక ఆలోచన కూడా యేసేపు ఫరోకి ఇచ్చాడు. He said, appoint a overseer over the entire land of Egypt. ఈ యొక్క ఐగుప్తు భూభాగం అంతటి మీద కూడా కొంతమంది వ్యక్తులను అధికారులుగా నియమించండి. And set up officers over them. కొంతమంది అధికారులను నియమించండి. And collect 1/5 of the produce. Verse 34. 34వ వచనంలో అక్కడ ఫరో ఇట్లు చేసి దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాల్లో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొనవలెను. So in other words, వేరొక మాటలో చెప్పాలి, Joseph told Pharaoh, యేసేపు ఫరోతో చెప్పాడు, collect 20%. అంటే 20% ఏదైతే సంపద ఉందో దాన్ని తీసుకోండి అన్నారు. And store them in the storehouses. వాటన్నిటిని కూడా ఈ యొక్క ధనాగారంలో లేదంటే వాటిని దాచి పెట్టే ఆ యొక్క స్థలంలో ఉంచండి అన్నారు. And put officers over them. వాటిపైన ఈ అధికారులను ఉంచండి. Put a supervisor on top of all these ఈ officers. యొక్క అధికారులందరి పైన కూడా ఒక వ్యక్తిని పై అధికారిగా ఉంచండి. In the days of plenty, ఈ యొక్క మంచిగా ఉన్న ఈ 7 సంవత్సరాలు lot of produce will come. ఎంతో ఈ యొక్క పంట అనేది వస్తది. And then you have to store it. అప్పుడు ఈ వచ్చిన పంట అంతటి కూడా మనం దాచిపెట్టాలి. After that there will be 7 years of famine. తర్వాత 7 సంవత్సరంలో కరువు కాలం ఉంటుంది. And then you can use that and save your nation. అప్పుడు
దేవుడు ఈ యొక్క దాచిపెట్టిన పంటను 7 సంవత్సరాల కరువు కాలంలో వినియోగించడం ద్వారా దేశమును కాపాడుకోగలమని యేసేపు ఆ సంగతిని ఫరోకు చెప్పాడు. Pharaoh was very happy with that. ఫరో ఎంతో సంతోషించాడు. There is no one who has the spirit of God like Joseph. చూడు, దేవుని ఆత్మగల మనిషిని, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలవా అంటాడు. Then he immediately told, ఎమ్మటే చెప్పాడు verse 40, 40లో, you shall be over my house. నీవు నా ఇంటికి అధికారమై You will ఉండువాలి. be over my people. నా ప్రజలందరి మీద కూడా. He trusted him with all these big plans. చూడండి, ఎంతో ఉన్నతమైన ఆలోచన కలిగి ఫరో యేసేపును నమ్మాడు. Here we see Joseph gave him a 14-year project plan. చూడండి, ఫరో యేసేపుకు 14 సంవత్సరాల పనిని ఇచ్చాడు. Next 14 years, రానున్న 14 సంవత్సరాలు, 7 years of plenty, మొట్టమొదట 7 సంవత్సరాలు చాలా మంచిగా పంట and 7 years of famine. తర్వాత 7 సంవత్సరాలు కరువు కాలము. You need to handle. ఈ యొక్క 14 సంవత్సరాలని నువ్వే చూసుకోవాలి. Immediately వెంటనే he trusted Joseph. యేసేపును ఈ యొక్క ఫరో నమ్మాడు. How is it possible? ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది? Can anybody trust somebody unknown and somebody who is a prisoner, put the whole house and whole country in his hand? చూడండి, ఎవరైనా చెరసాలలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మనం ఇంటి మీద అధికారిగా పెట్టుకొని లేదంటే దేశంలో ఉన్న సంగతులన్నీ ఇచ్చి ఆ వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా? First we should test them. చూడండి, మొట్టమొదట మనము ఇవ్వాలనుకుంటే వాటిని నమ్మాలి. ఆ వ్యక్తి We should do the background check. వెనక సంగతులన్నీ కూడా తెలుసుకోవాలి. Otherwise లేదంటే we cannot trust a person. ఆ వ్యక్తిని మనం నమ్మలేము. In today corporate world, ఇప్పుడున్న కార్పొరేట్ యుగంలో if you want to apply for a job, నీవు ఒక ఉద్యోగం అప్లై చేయాలంటే they will call for a written test మొట్టమొదట రాత పరీక్షకు పిలుస్తారు. and then interview. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. After everything is clear, ఇవన్నీ అయిపోయిన తర్వాత they will do a background check. తర్వాత ఈ యొక్క వీరి యొక్క పూర్వపరాలు ఏంటని అన్ని తెలుసుకుంటారు. And background check involves whether you have any police records, మీ మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా, whether your certificates are clear, ఈ యొక్క సర్టిఫికేట్లు అన్ని కూడా whether your experience certificate is correct, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా your కరెక్ట్, degree certificates are correct, degree certificate, డిగ్రీ సర్టిఫికేట్ all కరెక్ట్. the background check is done. ఈ యొక్క పూర్వపరాలు అన్ని పరిశీలించిన తర్వాత If they are green, వారన్ని ఈ అన్నిట్లో పాస్ అయితే then they will offer the job. అప్పుడు మాత్రమే వారికి ఆ ఉద్యోగం But ఇస్తారు. look at King Pharaoh. చూడండి, ఫరో చూడండి, No background check. పూర్వపరాలు ఏం పరిశీలించలేదు. He trusted him completely. సంపూర్ణంగా ఫరో యేసేపును నమ్మాడు. That is the sovereign working of the Lord. చూడు, దేవుని యొక్క సార్వభౌమ కార్యం అనేది అలాగుంటుంది. Because Pharaoh did not test, ఎందుకంటే ఫరో ఇక్కడ ఆయననేం పరీక్షించలేదు. but God already tested. అంతకు ముందే దేవుడు యేసేపును పరీక్షించాడు. God tested in Potiphar's house. పోతీఫర్ ఇంట్లోనే దేవుడు యేసేపును పరీక్షించాడు. అక్కడ పాస్ అయిపోయాడు. అక్కడ పాస్ అయ్యాడు. He tested him in the prison. తర్వాత చెరసాల్లో కూడా పరీక్షించాడు. There he passed. అక్కడ కూడా పాస్ అయ్యాడు. That's why now God is turning the heart of the king చూడండి, ఫరో యొక్క హృదయాన్ని దేవుడు మార్చివేసి and to trust Joseph. యేసేపును నమ్మేటట్టుగా చేశాడు. My dear brothers, ప్రియ that సోదరులారా, is what happens in our life. ఇది కూడా మన జీవితంలో ఇట్లానే జరుగుతుంది. So learn to be faithful in small things. చిన్న విషయాల్లో మనము నమ్మకంగా ఉండుట అనేది మనం అభ్యాసం చేయాలి. In chapter 39, 39వ అధ్యాయం, Potiphar did not test him immediately. పోతీఫరు ఆయనను అక్కడ వెంటనే పరీక్షించలేదు. He started as a slave, మొట్టమొదటి బానిసగా, then he became a servant, తర్వాత దాసుడయ్యాడు, తర్వాత దాసుడయ్యాడు, and then he became a steward. తర్వాత గృహ నిర్వాహకుడయ్యాడు. Step by step, చూడండి, అంచెలంచెలుగా small tests, చిన్న చిన్న పరీక్షలు. and then he became the steward of a house. తర్వాత ఆ గృహం మీద అధికారిగా నిర్వాహకుడిగా అయ్యాడు. But here, అయితే ఇక్కడ when we come to this big test, ఈ యొక్క పెద్ద పరీక్షకు వచ్చేసరికి Lord said, he already passed. ఆయన అయ్యా ఇప్పటికే అన్ని పరీక్షలు పాస్ అయ్యాడని Because చెప్పాడు he దేవుడు. was faithful in small things. చూడండి, ఎందుకంటే చిన్న విషయాల్లో యేసేపు నమ్మకంగా He ఉన్నాడు. was faithful in hidden things. చూడండి, దాచబడిన రహస్యమైన విషయాల్లో కూడా తను ఎంతో నమ్మకంగా That ఉన్నాడు. is why I am entrusting this big responsibility to him. ఆ కారణాన్ని బట్టి ఎంతో గొప్ప కార్యములు లేదంటే ఈ బలమైన పనిని నీకు అప్పగిస్తున్నాను So, చెప్తాను. my dear brothers, ప్రియమైన if సహోదరులారా, you want to be fruitful to the Lord, నీవు ప్రభు కొరకే ఫలవంతంగా ఉండాలంటే, if you want to be successful, నీవు విజయవంతమైన వ్యక్తిగా ఉండాలంటే, first of all, you need to be faithful in small things. చిన్న విషయాల పట్ల నువ్వు ఎంతో నమ్మకంగా ఉండాలి. Many times, చాలా సార్లు we take very light of the small things. చిన్న విషయాల పట్ల మనం ఎంతో నిర్లక్ష్య వైఖరి లేదంటే చాలా సులువుగా వాటిని తీసుకుంటాం. What is this small job? ఏ చిన్న పని ఉద్యోగం ఏంటి, Small ministry. చిన్న పరిచర్యే కదా. But God gives small tests to us. చూడండి, ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు చిన్న చిన్న పరీక్షలు He పెడతాడు. will check our attitudes. మన యొక్క వైఖరి ఏంటో దేవుడు He పరీక్షిస్తాడు. will check our action. మన యొక్క పనులు ఎట్లున్నాయో He చూస్తాడు. will check our reaction. మన యొక్క ప్రతిస్పందన ఎట్లుందో Whether చూస్తాడు. we are doing joyfully, మనం ఆనందంగా పని or చేస్తున్నామా, are we crying and doing, లేదంటే ఏడ్చుకుంటా పెడపప్పులు or పెట్టుకుంటా we పని are not చేస్తున్నామా, doing at all. అసలు పనే చేయట్లేదా. So all those small things చూడండి, చిన్న చిన్న పనులు are actually big things. అవి చాలా పెద్ద పెద్ద పనులు In the వాస్తవానికి. scheme of God, చూడండి, దేవుని యొక్క ప్రణాళిక
ప్రణాళికలో there is grandness in the doing the small things. చిన్న విషయాల పట్ల దేవుడు చూసే సంగతులు అవి పెద్దగా దేవుడు భావించిస్తాడు. Every small work in the house of God is a big work. దేవుని ఇంట్లో చేసే ప్రతి చిన్న పని కూడా అది ఎంతో దేవుని దృష్టిలో చాలా పెద్ద పని. అది When you come to the house of God, మన దేవుని ఇంటికి వచ్చినప్పుడు somebody gives you a small task. ఎవరు చిన్న పని ఇస్తారు మనకు, చాపలేయండి. చాపలేయండి అంటారు. What do we say? మనం ఏం చేస్తాం? నేను ఇంజనీర్ని, నేను ఇంజనీర్ని, చాపలేయమంటున్నారు. చాపలేయమంటున్నారు. If you have that attitude, అట్లాంటి వైఖరి ఉంది అనుకోండి, you have failed the test. నువ్వు ఆ పరీక్ష ఫెయిల్ అయినట్టే. So what the Lord sees, దేవుడు ఏం చూస్తాడు? when you are given a small task which is below your standard, నీ యొక్క స్థాయి కంటే తక్కువ పని దేవుడు నీకు ఇచ్చినప్పుడు the Lord is testing you. దేవుడు, దాని అర్థం ఏంటంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని, Lord is watching over you. దేవుడు నన్ను Lord is గమనిస్తున్నాడని, checking your attitude. దేవుడు మన వైఖరిని Lord పరీక్షిస్తున్నాడని. is preparing you for a bigger task. అంతే, దాని అర్థము దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన ప్రణాళిక కొరకై, పని కొరకై మనల్ని సిద్ధపరుస్తున్నాడని. He will not waste your talent. మన యొక్క తలాంతులు దేవుడు వృధా చేయడు. The Lord gave great talents దేవుడు గొప్ప గొప్ప తలాంతులు ఇస్తాడు. to Moses, మోషకిచ్చాడు, to Paul, పౌలుకిచ్చాడు, to Daniel, దానియేలుకి to ఇచ్చాడు, Joseph. యోసేపు కూడా These ఇచ్చాడు. were highly talented people. చూడండి, ఈ యొక్క వ్యక్తులు మనం గమనిస్తే ఎంతో ఉన్నతమైన తలాంతులు, నైపుణ్యత కలిగిన వ్యక్తులు వీరంతా. But they were tested in small menial things. అయితే చిన్న, చాలా సూక్ష్మమైన పనుల్లో వారు పరీక్షించబడ్డారు. That's what happens in our spiritual life. మన యొక్క ఆత్మీయమైన జీవితంలో కూడా ఇట్లాంటి సంగతులే జరుగుతాయి. Either it is in secular life అది మన లౌకిక జీవితంలో or కావచ్చు, in our spiritual life. మన ఆత్మీయమైన జీవితంలో How కావచ్చు. faithful we are in the small things. మనం చిన్న విషయాల పట్ల మనం ఎంత నమ్మకంగా ఉన్నామనే సంగతే. Small things are really the big things. చిన్న విషయాలు వాస్తవానికి నిజానికి చూస్తే ఎంతో పెద్ద సంగతులు. Don't never neglect small things in your life. మన జీవితంలో ఎప్పుడు కూడా చిన్న సంగతులు, చిన్న పని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్య The పెట్టకూడదు. one who is trustworthy in small things is trustworthy in big things. చిన్న విషయాల్లో నమ్మకమైన వాడు పెద్ద పెద్ద విషయాలు కూడా ఆయన నమ్మకమైన If you వాడు are able to ఎంచబడతాడు. handle a small Potiphar's house, tomorrow you will handle a king's house. చూడండి, ఇప్పుడు పోతిఫర్ ఇంటినే గనక నువ్వు చూసుకోగలిగితే తర్వాత ఫరో ఇంటిని లేదంటే దేశాన్ని చూసుకునే సంగతి నీకు If ఇస్తాడు. you have a compassion on your co-prisoners, Lord will put you in charge of the nations. చూడండి, నీ సహ ఖైదీలపై నీవు దయను కలిగి ఉంటే నీకు దేశ ప్రజలందరి మీద దయ కలిగే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. Be faithful in small things. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి. Secondly, రెండో సంగతి, Joseph was faithful in planning. ఈ యొక్క యేసేపు తాను ఒక పనిని చేసే విధంలో లేదా పనిని ఆలోచించే విషయంలో తాను ఎంతో నమ్మకమైన వాడు. Be diligent in your planning. మనం ఏదైతే కార్యం కొరకై మనం ఆలోచన చేస్తున్నామో దాని విషయమైన జాగ్రత్త కలిగి ఉండాలి. Look at the plan Joseph gave to king. యేసేపు రాజుకు ఎట్లాంటి ఆలోచన ఇచ్చాడో చూడండి. He planned for the time. ఈ యొక్క కాలాన్ని తాను ఆలోచన చేసి He పెట్టాడు. planned for the work. తన అంత మాత్రం పనిని కూడా ఏం చేయాలో He చెప్పాడు. planned for the money. ధనాన్ని గురించి కూడా He చెప్పాడు. planned for the people. ప్రజల విషయమే కూడా చెప్పాడు. All details were given there. అన్ని రకాల వివరాలు ఫరోకు యేసేపు ఇచ్చాడు. Get all the people to work together. ప్రజలందరినీ తీసుకొని రండి, ఎందుకంటే కలిసి పనిచేయాలి. ఇప్పుడు Set officers over them. ఈ ప్రజల పైన అధికారులు నియమించండి. On top of them put an overseer. ఈ అధికారుల అందరి మీద కూడా ఒక పై అధికారిని నియమించండి. So how to manage the people? ఏ విధంగా ఈ ప్రజలను నిర్వహించాలి? He was having a detailed plan. వారి వీటందటికి సంబంధించిన ఒక వివరాలు అనేవి ఏ విధంగా నిర్వహించాలనే సంగతులు ఆయన దగ్గర And ఉన్నాయి. he was planning for the money చూడండి, డబ్బుల కోసం ఆలోచన or చేస్తున్నాడు. the produce of the field. చూడండి, ఆ పంట గురించి ఆలోచన In చేస్తున్నాడు. those days, money is nothing but field and the cattle. చూడండి, ఆ దినాల్లో ధనము లేదా డబ్బు అంటే ఏంటంటే ఈ యొక్క పంట, ఈ యొక్క పశువులే. So how to handle them? ఏ విధంగా వాటిని చూడాలి, How to handle the money? ఏ విధంగా ధనాన్ని చూడాలి, That was also he was planning. దాని విషయం కూడా తను ఆలోచన So చేస్తున్నాడు. unless there is a plan, ఆలోచన లేదకపోతే you will not be successful. చూడండి, విజయవంతులం కాలేము. Somebody said, ఒక ఆయన చెప్పాడు ఇట్లా, failing to plan is planning to fail. చూడండి, ఈ యొక్క ఆలోచన చేయలేకపోవడం అనేది అది కూడా ఒక పరాజయం లేదంటే అపజయం అనే. Failing to plan is planning to fail. ఫెయిలింగ్ టు ప్లాన్ అంటే ప్లాన్ చేయకుండా వదిలేసామంటే మనం ఓడిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నామని. ఏమి ప్లాన్ లేనివాడు ఏం చేస్తున్నాడంటే ఓడిపోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. అర్థమైంది కదా? ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ యాక్చువల్లీ ప్లానింగ్ టు ఫర్ ఫెయిల్యూర్. చూడండి, ఆలోచన చేయలేకపోతున్నాడంటే తను పడిపోవడానికి లేదంటే పరాజయం పొందడానికి, ఓడిపోవడానికి తాను ప్రణాళిక వేసుకుంటున్నాడు. దట్స్ వాట్ మెనీ యంగ్ పీపుల్ డూ టుడే. ఈ దినాల్లో చాలా మంది యవనస్తులు చేసే యు హావ్ టు ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. భవిష్యత్తు కొరకే ఒక ప్రణాళిక ఉండాలి. ప్లాన్ ఫర్ యువర్ కెరియర్. ఈ యొక్క భవిష్యత్తు కొరకే ప్రణాళిక. అండ్ ఆస్క్ ద లార్డ్. ప్రభువుని అడగాలి, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ మీ? ఈ యొక్క ప్రణాళిక ఏంటి? వాట్ కోర్స్ ఐ షుడ్ డు? నేను ఏ కోర్స్ చేయాలి? విచ్ కాలేజ్ ఐ షుడ్ గో? ఏ కాలేజీలోకి వెళ్ళాలి? విచ్ జాబ్ ఐ షుడ్ అప్లై? నేను ఏ యొక్క ఉద్యోగానికి అప్లై చేయాలి? వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్? నేను తర్వాత ఏ అడుగు వేయాలి? నేను పుట్ ఆల్ యువర్ ప్లాన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ప్రభు చేతిలో మన ప్రణాళిక
ప్రణాళికలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టాలి. The Lord says, ప్రభు చెప్తున్నాడు, I have the plans for you. నీ కొరకై నేను ప్రణాళికలు కలిగి ఉన్నాను The అంటున్నాడు. plans to give you a hope and a future. అవి నిరీక్షణతో కూడిన ఆ యొక్క ప్రణాళికలుగా అవి ఉంటాయి అంటాడు. Jeremiah యెరెమీయా గ్రంథం chapter 29 29వ అధ్యాయం verse 11. 11వ అధ్యాయం. Shall we read together? అందరం కలిసి చదువుదాం. Jeremiah 29:11. యెరెమీయా 29:11. For I know the thoughts I think towards you, says the Lord, thoughts of peace, not of evil, to give you a future and a hope. సమాధానకరమైన ఉద్దేశములు గాని హానికరమైన కావు. I have thoughts for you. నీ కొరకే ఆలోచన I కలిగి have ఉన్నాను. plans for you, నీ కొరకే ప్రణాళికలు కలిగి to ఉన్నాను. give you a hope and a future. చూడండి, నిరీక్షణ కలుగునట్లు అవి ఉంటాయంటున్నాడు. Those are thoughts of peace, అవి సమాధానకరమైన thoughts ఉద్దేశాలు, of prosperity. అవి అభివృద్ధికి కారణమైన The ఉద్దేశాలు. Lord is saying, దేవుడు చెప్తున్నాడు, I have a plan for you. నీ కొరకై ఒక ప్రణాళిక నేను కలిగి ఉన్నాను. You and I, నీవు నేను we need to go to the Lord. మన ప్రభువుని దగ్గరికి Ask వెళ్ళాలి. the Lord, ప్రభువుని అడగాలి, Lord, what is your plan for me? ప్రభువా నా కొరకైన నీ ప్రణాళిక ఏంటని What అడగాలి. is your plan for my career? నా యొక్క భవిష్యత్తు విషయమైన ప్రణాళిక ఏంటని Lord, అడగాలి. what is your plan for my family నా life? యొక్క కుటుంబ జీవితానికి సంబంధించిన నీ ఆలోచన ఏంటి What ప్రభువా? is your plan for my ministry? నా యొక్క పరిచర్య విషయమైన నీకు ఉద్దేశం ఏంటి ప్రభువా? So we should ask the plan from the Lord. ప్రభువు నుండి మన ప్రణాళికలు So when పొందుకోవాలి. Joseph came in before Pharaoh, ఫరో ముందుకు యేసేపు తీసుకురాబడినప్పుడు Lord gave a clear plan to Joseph. యేసేపుకు ఒక స్పష్టమైన ప్రణాళిక దేవుడిచ్చాడు. In our life, మన జీవితాల్లో planning is very important. ప్రణాళిక ఆలోచన అనేది చాలా ప్రాముఖ్యమైనది. So plan your resources. మన యొక్క వనరులు ఏంట్లో కూడా చూసుకోవాలి. Plan for your career. మన భవిష్యత్తు ఏంటో చూసుకోవాలి. Ask the Lord. ప్రభువుని అడగాలి. Lord's plans must be our plans. దేవుని యొక్క ఆలోచన లేదంటే దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళిక మన ప్రణాళిక అయి ఉండాలి. Many times చాలా సార్లు we plan for ourselves మన కోసం మనమే ప్రణాళిక according to వేసుకుంటాం. our own desires, మన ఆశల చొప్పున and then we go to the Lord. మన ప్రభు దగ్గరికి వెళ్తాం. Lord, can you put approval on this? ప్రభువా దీని మీద స్టాంప్ అయ్యో ప్రభు అని అడుగుతాం. Already ఒక అమ్మాయిని చూసుకున్నాను. ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నాను. You say, give me one verse to say yes. అవును అనే మాట ఒక ప్రభు నాకు బైబిల్లో కూడా That చూపించాడు. is not planning. అది ప్రణాళిక That కాదు. is planning for failure. అది పరాజయానికి లేదా పడిపోవడానికి అది ముందు అడుగు. Look at Joseph. యేసేపుని చూడండి. Next 14 years, 14 సంవత్సరాలు రానుండే how I should save my country. ఏ విధంగా నా దేశాన్ని నేను కాపాడాలి, How I should save the whole world. ఏ విధంగా ఈ ప్రపంచమంతటిని Lord, రక్షించగలగాలి. this is a great responsibility. ప్రభువా ఇది నా ఎంతో గొప్ప ఉద్దేశము Give నాకు me ఇచ్చావు. your plan. నీ యొక్క ప్రణాళిక నాకు ఇవ్వు. That is the plan he was revealing to Pharaoh చూడండి, here. దేవుడు ఏదైతే ప్రణాళిక యేసేపుకి ఇచ్చాడో అదే సంగతిని యేసేపు ఫరోతో చెప్తున్నాడు. Be faithful in small things చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండు, and be faithful in planning. ప్రణాళిక వేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండు. Thirdly, మూడవ సంగతి, be faithful in execution. ఈ యొక్క పనిని నిర్వహించే విషయంలో నమ్మకంగా ఉండాలి. We need to execute the plan చూడండి, ఈ ప్రణాళికను దానిని మనం నిర్వహించేటట్టుగా మనం చేయాలి. with diligence, ఎంతో జాగ్రత్తగా, with commitment. ఎంతో పట్టుదలతో. So planning is good, ప్రణాళిక చేయటం మంచిదే, but you should execute also. అయితే ఆ పనిని నువ్వు జాగ్రత్తగా జరిగేటట్టు చూడాలి. Look at Joseph. యేసేపును What చూడండి, did he do? ఆయన ఏం The చేశాడు? moment Pharaoh appointed him, ఫరో అతను నియమించిన వెంటనే he took the chariot తన ఆ యొక్క రథం తీసుకున్నాడు. and he went throughout the land of Egypt. ఐగుప్తు భూభాగం అంతటిని కూడా సంచరించాడు. He explored the land. చూడు, మొట్టమొదటి ఏం చేశాడు? భూభాగం ఏముందో చూశాడు. Where are the fields? ఎక్కడ పొలాలు ఉన్నాయో Where చూశాడు. I can put storehouses? ఎక్కడ ఈ యొక్క స్టోర్ హౌస్ పెట్టాలో చూశాడు. Where I can store the money? ఎక్కడ ఈ డబ్బులు దాచాలో చూశాడు. How we can collect the produce? ఏ విధంగా ఈ పండిన పంటను తీసుకోవాలో చూశాడు. How we can protect them? ఏ విధంగా దాన్ని కాపాడాలి. How we have to have a plan to spend next 7 years of famine. రానున్న ఈ 7 సంవత్సరాల కరువు కాలం కొరకే ఎట్లా ఏ విధంగా ఈ ధనము పంటను వెచ్చించాలి, వ్యయించాలన్న సంగతి తను ఆలోచన చేశాడు. So execution of the plan is very important. చూడండి, ఈ యొక్క వేసిన ప్రణాళికను దాన్ని జరిగించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. Be faithful in the execution of the plan. పనిని జరిగించే విషయంలో కూడా ఎంతో నమ్మకంగా ఉండాలి. Fourthly, నాలుగో సంగతి, be faithful in money matters. ఈ యొక్క డబ్బు పరమైన లేదంటే ఆర్థిక పరమైన విషయాల్లో ఎంతో నమ్మకంగా ఉండాలి. Very important. చాలా ప్రాముఖ్యమైన సంగతి. Many people చాలా సార్లు fail చాలా మంది in this aspect. ఈ యొక్క డబ్బుల విషయంలో వారు ఓడిపోయేవారుగా ఉంటారు. Be faithful in the money matters. ఈ యొక్క ఆర్థిక పరమైన విషయాల్లో నమ్మకంగా ఉండాలి. Verse 29, 29లో one word we see, ఒక మాట చూస్తాం there's అక్కడ. a great plenty. 41వ అధ్యాయం 29 Word plenty is there. బహు సమృద్ధి అనే మాట చూడండి. Verse 30, 30లో famine. తర్వాత కరువు కూడా ఉంది. 2 words, రెండు మాటలు ఉన్నాయి, plenty సమృద్ధి and famine. కరువు.
in your money matters, ఈ యొక్క డబ్బు పరమైన విషయాల్లో you need to know how to handle plenty. చూడండి, సమృద్ధిగా ఉన్న సందర్భాల్లో ఏ విధంగా డబ్బును చూడాలన్న సంగతి తెలియాలి. And you need to know how to handle famine. కరువులో ఉన్నప్పుడు కూడా ఈ డబ్బులను ఎట్లా చూసుకోవాలో తెలియాలి. Very important. ఎంతో ప్రాముఖ్యమైన సంగతి In our life, మన జీవితాల్లో we will not always have a constant source of income. మనకు ఎప్పుడు కూడా ఒకేలాంటి ఈ ఆదాయ వనరులు అంటే జీతం ఉండదు. That is our father's days. అది మా తాతల రోజుల్లో When there is a government job, గవర్నమెంట్ ఉద్యోగం ఉందనుకో, whether you work or not, పని చేసినా automatically increment will come, ఇంక్రిమెంట్ వచ్చేస్తూనే promotion ఉంటుంది. will come, ప్రమోషన్లు some వచ్చేసి 2%, 3% increase will be there. 2% 3% అట్లా పెరుగుతూనే ఉండేది జీతం. Constant source of income. ఆ విధంగా పెరుగుతూ ఉన్న ఆదాయ వనరు అనేది ఉండేది. But today, అయితే ఈ రోజు our jobs are like sine wave. One day it is up, one day it is down. ఇది ఈ తరంగాలాగా ఉంటాయి అనమాట. మన ఈ కాలం ఉద్యోగాలు పైకి వెళ్తా ఉంటే కిందకు వస్తాం. Sometimes there is plenty, ఒక రోజేమో చాలా చక్కగా ఉంటది, and sometimes there is starvation. కొన్నిసార్లు ఏమో ఈ కరువు కూడా ఉంటుంది. So Joseph, యేసేపు he was planning for plenty, చూడండి, సమృద్ధి కలిగిన దినాల కొరకైన ఆలోచన ప్రణాళిక and he was చేస్తున్నాడు. planning for famine also. అంత మాత్రమే కాదు, కరువు గురించి సంగతులు కరువు గురించిన సంవత్సరాలకు కూడా తను ప్రణాళిక వేశాడు. Today, ఈ దినాన especially the second generation, ఈ యొక్క రెండవ తరం ప్రజలు they are miserably failing in this aspect. ఈ యొక్క విషయంలో ఎంతో భయంకరమైన విధానంలో పడిపోతున్నారు, తప్పిపోతున్నారు. So now the salaries have increased a lot. ఇప్పుడు ఈ యొక్క జీతాలు పెరిగినాయి. Sometimes when there is lot of jobs, కొన్నిసార్లు చాలా ఉద్యోగాలు we get very good salary. మంచి జీతం వస్తుంది. You jump another company, ఆ యొక్క జీతం పట్టుకొని లేదంటే ఆ యొక్క ఉద్యోగం పట్టుకొని ఇంకో కంపెనీకి and you వెళ్ళిపోతాం. get 50% increment. అక్కడ 50% పెరిగిపోతుంది ఒకసారి. You say, oh Lord blessed me. దేవుడు నన్ను దీవించాడు. So when you have plenty, ఎప్పుడైతే ఈ సమృద్ధి ఉందో what do we do? మనం ఏం చేస్తాం? I will buy BMW, BMW కొంటారు, Creta car కొనుక్కుందాం. క్రీటా కొంటారు, I will buy a house in Jubilee Hills. జూబ్లీ హిల్స్ లో మంచి So ఇల్లు you కొనాలి. put big investments. చూడండి, పెద్ద పెద్ద పనుల కొరకై వెచ్చిస్తాం. Plenty of money is there. సమృద్ధిగా ధనం ఉంది కాబట్టి I will invest in big things. చూడు, పెద్ద పెద్ద విషయాల మీద లేదా పెద్ద పెద్ద సంగతుల్లో నేను వెచ్చిస్తాను. Unnecessary things. అనవసరమైన సంగతులు, We buy big things. పెద్ద పెద్దవి కొనుక్కుంటాం, Get into loans. ఈ లోన్లు తెచ్చుకుంటాం. After the plenty, ఈ సమృద్ధి అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? ఏమొస్తుంది? Famine will come. కరువు వస్తుంది, ఖచ్చితంగా తప్పకుండా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. That is not my words. ఇది నా మాటలు కాదు. According to the stock market in the world, ఈ యొక్క స్టాక్ మార్కెట్ లోకంలో జరుగుతున్న the సంగతులు, whole economy, ఈ యొక్క లోకంలో నుండి వ్యయం అంతా కూడా economy goes in cycles. చూడండి, ఈ యొక్క అంటే ఈ యొక్క రాబడి ధనము వ్యయం అంతా కూడా పైకి వెళ్తూ కిందకు వస్తూ ఉంటుంది. 1 year, ఒక సంవత్సరం there will be what we call as a bull run. చూడండి, ఒకసారి ఎత్తు పెరిగినట్టుగా పరిగెత్తుతుంది పైకి. Everything is positive. అంతా కూడా చాలా సానుకూలంగా Good ఉంటుంది. jobs, మంచి ఉద్యోగాలు, good money, మంచి డబ్బు, lot of money. చాలా డబ్బు ఉంటుంది. But suddenly, అయితే it అకస్మాత్తుగా will go through a depression phase, అది నిరుత్సాహం లేదంటే పడిపోయిన a స్థితికి recession phase. అది ఎంతో కరుగుతున్న పరిస్థితి. So when it is going up, అయితే పైకి వెళ్తున్నప్పుడేమో we increase our material things, మన యొక్క ఖర్చులు లేదంటే మన వస్తువులన్నీ పెంచేస్తా and ఉంటాం, get into EMIs, ఈ ఈఎంఐలు పెట్టేసుకుంటాం. and then when it comes to the down time, ఎప్పుడైతే ఈ కరువు కాలం అనేది వచ్చేస్తుందో అప్పుడు ఈఎంఐలు కట్టడానికి డబ్బులు ఉండవు. ఈఎంఐలకు డబ్బులు ఉండవు. ఎవడో లోన్ ఎవడు లోన్? ఆల్రెడీ లోన్లు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే లోన్లు ఉన్నాయి. What do we do? ఏం చేస్తాం మరి? Lot of young people, చూడండి, చాలా మంది యవనస్తులు they are struggling వాళ్ళు ఎంతో because కష్టపడుతున్నారు. they don't know how to handle plenty. చూడండి, ఏ విధంగా ఈ సమృద్ధి కలిగిన దినాలు లేదంటే సమృద్ధి అనే డబ్బును ఏ విధంగా వెచ్చించాలో తెలియదు. They don't know how to handle starvation. చూడండి, ఈ కరువు లేదంటే లేని పరిస్థితులను ఎట్లా చూసుకోవాలో కూడా తెలియదు. When there is money, డబ్బులు ఉన్నాయి they అనుకోండి, are puffed up, చాలా they ఉప్పింగిపోతాయి, overspend, ఎంతో ఖర్చు they పెట్టేస్తారు, don't save, వాటిని దాచిపెట్టుకోవడం అనేది ఉండదు. and when they come to starvation, ఎప్పుడైతే ఈ కరువు పరిస్థితికి వస్తే they go into debts, వాళ్ళు అప్పులు they చేస్తారు, go into stress. ఎంతో నిరుత్సాహం లేదంటే కృంగుదల. Some people commit suicide also. కొంతమంది అయితే ఈ ఆత్మహత్యలు కూడా Some చేసుకుంటారు. people go into the depression. చాలా మంది అయితే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నారు. So many young people we see these days. ఈ యొక్క దినాల్లో చాలా మంది యవనస్తులు మనం ఇట్లా Look at the example of Joseph. యేసేపు యొక్క మాదిరి లేదా ఉదాహరణ He చూడండి. gave simple formula. సింపుల్ ఫార్ములా అంటే When చిన్న there is నియమం. plenty, ఎప్పుడైతే సమృద్ధి ఉందో save 20%. 20% దాచుకోవాలి. Simple principle. చూడండి, సామాన్యమైన సరళమైన నియమం లేదంటే I think సూత్రం. that is a principle that we all should follow. మనమందరం కూడా అనుసరించవలసిన సూత్రము నియమం ఇదే. When you have plenty, మనకి ఎప్పుడైతే సమృద్ధి when you have ఉంటుందో, a good job, మనకు మంచి ఉద్యోగం ఉంటుందో, we have secure job, మనకి ఎంతో మనకు ఎప్పటికీ ఉండే ఉద్యోగం ఉంటుందో, don't overspend. ఎప్పుడు కూడా ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు. I counsel a lot of young people, చాలా మంది యవనస్తులకు చెప్తూ and they ఉంటారు. make a lot of money, చాలా మంది
they make a lot of money. చాలా డబ్బులు సంపాదిస్తుంటారు. Wife, husband is earning 1 lakh rupee. భర్త 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు. Wife is earning some 75,000. భార్య కూడా ఒక 75,000 జీతం And they both సంపాదిస్తాడు. come for counseling. వారిద్దరు కలిసి ఈ యొక్క కౌన్సిలింగ్ సెషన్ కి And వస్తారు. then I ask them, వాళ్ళని అడుగుతాను, 1,75,000 ఏం చేస్తున్నారు? 1,75,000 ఏం చేస్తున్నారు? సార్ 20వ తారీఖు అయిపోతున్నాయి. 20వ తారీఖు అయిపోతున్నాయండి. What are you doing? ఏం చేస్తున్నారు ఇంత డబ్బు? So because they don't know what to do. ఏం చేయాలో తెలియదు. So I told them, నేను చెప్పాను, first save 20%. మొట్టమొదట 20% ధనాన్ని దాచుకోండి. Then adjust with whatever you have. తర్వాత మిగిలినది ఏదైతే ఉంటుందో దాంతోనే మీరు సంతృప్తి పడండి. Then they say there is nothing to save 20%. అసలు 20 కాదండి, అసలు ఏమీ లేవు, ఇంకేం చేసుకోవాలి, ఏం దాచుకోమంటారు అంటారు. So principle of Joseph చూడండి, యేసేపు నియమం is very applicable to us today. ఈ దినాన మనకు అన్వయించుకోదగిన ఆ నియమం అది. Save 20%. 20% దాచుకోవాలి. When there is tough time, ఎప్పుడైతే కష్టమైన there పరిస్థితులు is ఉంటాయి, economical crisis, ఎప్పుడైతే ఈ యొక్క ద్రవ్యోల్బణం అనేది ఉంటుందో you will be happy. అప్పుడు నువ్వు ఆనందంగా You will ఉంటావు, be peaceful. నువ్వు సమాధానంగా You will ఉంటావు. not go through stress. నువ్వు ఎప్పుడు కూడా అప్పుడు కృంగుదల ఉండదు. That is what Lord was teaching. అదే ప్రభు మనకు నేర్పించే సంగతి. Through life of Joseph, యేసేపు జీవితం ద్వారా in the days of plenty, ఈ సమృద్ధి కలిగిన దినాల్లో do not waste your opportunity. మన యొక్క అవకాశాలను మనము వృధా Do not పరచకూడదు. waste your money. మన యొక్క డబ్బులను కూడా వ్యర్థం చేయకూడదు. Save them. వాటిని మనం దాచుకోవాలి. That is why one man of God said, ఒక దేవుని దాసుడు ఈ విధంగా చెప్పాడు, when your money is increasing, ఎప్పుడైతే నీ ధనం విస్తరిస్తూ ఉంటుందో don't increase the standard of living, but increase the standard of giving. చూడండి, నీ యొక్క స్థాయి లేదంటే ఈ డబ్బు స్థాయి పెరుగుతున్నప్పుడు నీ యొక్క సుఖ సౌకర్యాలు లేదంటే నీ యొక్క స్థాయిలు పెంచుకోగానే నువ్వు ఇతరులకు ఇచ్చేది లేదంటే పంచిపెట్టేది దాతృత్వం చేసేది ఎక్కువ చేసుకుంటాడు. Give to the Lord. ప్రభు కొరకు ఇవ్వు. Give to the missionary work. ఈ యొక్క మిషనరీ పని కొరకు ఇవ్వు. Support the missionaries. ఈ యొక్క మిషనరీకి సహకరించు. Support the church. ఈ సంఘానికి సహకరించు. Support the gospel work. సువార్త పని కొరకు సహకరించు. Everything that you give in the name of the Lord, నువ్వు ప్రభు నామములో ఇచ్చే ప్రతి సంగతి కూడా nothing will go waste. ఏది కూడా వ్యర్థం కాదు. So look at Joseph. యేసేపును చూడండి. Simple principle. చూడండి, చిన్న నియమం Save అది. 20%. 20% And that 20% ఆ యొక్క 20% for next 7 years, రానున్న 7 కాలాలకు not అంటే 7 only సంవత్సరాలు saved the nation of Egypt, ఐగుప్తు దేశమంతటిని కూడా కాపాడగలిగినాడు. but also it saved the whole world. అంత మాత్రమే కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా కాపాడగలిగింది. But having said this, after I said all these principles, ఈ యొక్క నియమాలన్నీ చెప్పిన తర్వాత 20% saving is not easy. 20% డబ్బులు దాచుకోవడం అనేది ఏదో చిన్న విషయం కాదు. You have to work really hard. ఖచ్చితంగా కష్టపడి You పనిచేయాలి. have to control all expenses. మన యొక్క ఖర్చులన్నిటిని కూడా You have నియంత్రించుకోవాలి. to take care of every small thing. ప్రతి చిన్న విషయం కూడా పట్టించుకోవాలి. Saving 20% is tough. చూడండి, 20% ఆదా చేసుకోవడము దాచుకోవడం అనేది చిన్న విషయం కాదు. That is what you have to do, అయితే అది మనం చేయాల్సిందే. so that you in your future will be secure financially. అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆర్థిక పరంగా భవిష్యత్తులో క్షేమాన్ని కలిగి ఉంటాం. Be faithful in the money ఈ matters. యొక్క డబ్బు సంబంధించిన విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. You should know how to handle plenty. ఏ విధంగా సమృద్ధిని నువ్వు దాన్ని నిర్వహించాలో తెలియాలి. You should know how to handle the famine. ఏ విధంగా కరువులో ఉన్నప్పుడు సంగతులు చూసుకోవాలో అది కూడా తెలిసి ఉండాలి. Big people. చాలా మంది పెద్ద King పెద్దవారు. Solomon, సొలొమోను he could not handle plenty. చూడండి, సమృద్ధిని తాను సరిగా చూసుకోలేకపోయాడు. When his riches increased, ఆయన యొక్క ధనము ఐశ్వర్యం when his విస్తరించినప్పుడు, honor increased, ఆయన యొక్క ఘనత when his విస్తరించినప్పుడు, kingdom is ఆయన increased, యొక్క రాజ్యం విస్తరించినప్పుడు he fell, తాను పడిపోయాడు. totally lost. సమస్తము కూడా నష్టపోయాడు ఆయన. He could not handle the wealth. చూడండి, ఈ యొక్క సమృద్ధి లేదంటే ఐశ్వర్యాన్ని తాను సరిగా Lot చూసుకోలేకపోయాడు. of people in the Bible బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు miserably failed తాను ఎంతో దైన్యమైన పరిస్థితులు పడిపోయారు. because they were not able to handle the plenty. ఎందుకంటే ఈ సమృద్ధి కలిగిన ఐశ్వర్యం కలిగిన సమస్తం కలిగిన ఆ పరిస్థితులు వారు సరిగా చూసుకోలేకపోయారు. Having riches is not sin. చూడండి, ఐశ్వర్యము లేదంటే డబ్బు కలిగి ఉండటం అనేది పాపము కాదు. The running after the riches, అయితే ఈ ఐశ్వర్యం కొరకు ప్రాకులాటము, వాటి వెనక the పరిగెత్తడం, love of money, ఈ యొక్క ధనము కొరకైన ధనాశ, that is what is sin. అదే పాపం అని That is చెప్పాడు. Apostle Paul says అపోస్తలుడైన పౌలు to చెప్తాడు 1 Timothy chapter 6, 1 తిమోతి 6వ the అధ్యాయం, love of money is the root of all evil. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటాడు. When your money increases, ఎప్పుడైతే ఈ ధనం విస్తరిస్తా ఉంటుందో then you will try to make more money. ఇంకా సంపాదించాలని ఆశ పుడుతుంది. Your heart is there. ఎందుకంటే హృదయం అక్కడే Your ఉంటది. money, your whole time is going there. నీ సమయం అంతా కూడా దాని కొరకే Your energy వెచ్చిస్తుంటాం. is going
there. నీ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా దానికే పెడుతుంటావు. Money is increasing. ఎప్పుడైతే ధనం విస్తరిస్తుంటుందో There is a temptation to make it more. ఖచ్చితంగా ఈ ఇంకా విస్తరింపజేయాలి, ఇంకా సంపాదించాలనే శోధన కూడా ఉంటది. Do not fall into the trap. ఆ యొక్క శోధనలోకి పడిపోకూడదు. Look at Joseph. యోసేపును When చూడండి, there is plenty, అక్కడ ఎంతో సమృద్ధి ఉంది, he did not run after. అయితే ఆ సమృద్ధి వెనకాల పరిగెత్తలేదు. He saved the little that is brought to him. చూడండి, తాను ఏదైతే తాను దాచిపెట్టి ఆదా చేశాడో ఆ సంగతులు తాను చూసుకున్నాడు. Because the handling adversity sometimes is a lot easier than handling plenty. చూడండి, కరువును చూసుకోవడము ఎంతో కష్టమైన పరిస్థితులే. సమృద్ధిని చూసుకున్నట్లు అంత సామాన్యంగా సులభంగా కరువును చూడడం ఉండదు. So handling family is sometimes easy. కొన్నిసార్లు కరువును చూసుకోవడం చాలా బానే ఉంటుంది. But handling riches, many people fail. అయితే ఈ యొక్క ధనము సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో వాటిని చూసుకోవడం చాలా కష్టం. So today, అయితే ఈ దినాలు you and I, నీవు నేను let us learn one good principle ఒక for financial matters from the life of Joseph. యేసేపు జీవితం నుండి ఒక ఆర్థిక పరమైన లేదంటే డబ్బుకు సంబంధించిన ఒక విషయంలో ఒక నియమాన్ని లేదంటే ఒక సూత్రాన్ని మనం నేర్చుకుందాం. Be faithful. నమ్మకంగా ఉండాలి. Be faithful in small things. చిన్న విషయాల్లో నమ్మకంగా Be ఉంటాం. faithful in planning. ఈ యొక్క పనిని లేదంటే ఒక ఆలోచన చేసే విధంలో నమ్మకత్వం. Be faithful in execution. ఆ పనిని లేదంటే ఆలోచనను జరిగించే విషయంలో నమ్మకత్వం. Be faithful in money matters. ఈ డబ్బు సంబంధించిన విషయాల్లో నమ్మకత్వం. Be faithful in your work. పనిలో కూడా నమ్మకత్వం. When you go to work, మనం పనికి వెళ్ళినప్పుడు work hard. కష్టపడి పని చేయాలి. Work hard, as if you are working for the Lord. నువ్వు ప్రభు కొరకు పని చేస్తున్నాడుగా చేయాలి. Use all your energy. నీ యొక్క శక్తి సామర్థ్యాలు అన్ని వాడాలి. Do not be negligent in your work. ఎక్కడ కూడా పనిలో నిర్లక్ష్యంగా That's ఉండకూడదు. why God's word says. అందుకే దేవుని వాక్యం Have you seen a man who is skilled in his work? చూడండి, తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసావా? He will stand before the king. ఆయన రాజుల ముందు He నిలబడతాడు. will not stand before the obscure man. అది ఆ మామూలు వ్యక్తుల ముందు లేదంటే చిన్న వ్యక్తుల ముందు నిలబడ్డా ఆయన. That is why ఆ కర్ణాన్ని బట్టి Joseph, యోసేపు even though he came to second in charge of Egypt, ఈ యొక్క రాజ్యంలో రెండవ స్థానానికి తాను వచ్చినప్పటికీ కూడా he worked hard. ఎంతో కష్టపడి పని చేశాడు. Sixthly, ఆరవ సంగతి, be faithful in your power and position the Lord gives. దేవుడు నీకు ఇచ్చిన అధికారము విషయంలో కూడా ఎంతో నమ్మకత్వం కలిగి ఉండాలి. Mordecai says to Esther, మొర్దెకై చెప్తాడు ఎస్తేరుతో, God has brought you into this position for such a time as this. చూడండి, ఇట్లాంటి సమయం కొరకు ఇట్లాంటి పని కొరకై నిన్ను దేవుడే ఈ స్థానానికి When తీసుకొచ్చాడు. the Lord raises to a position, చూడు, దేవుడు ఒక స్థానానికి నేను తీసుకెళ్లాడంటే God has a purpose. దాని కొరకైనా ఒక ఉద్దేశం అనేది ఉంది. For His glory, ఆయన మహిమ కొరకై, for His kingdom, ఆయన రాజ్యం కొరకై God has put you in that position. దేవుడు ఆ యొక్క పని కొరకై నిన్ను ఆ యొక్క స్థానంలో ఉంచాడు. You have to be faithful to the position the Lord gives. దేవుడు నీకు ఇచ్చిన స్థానము ఆ యొక్క పని కొరకై నువ్వు ఎంతో నమ్మకంగా ఉండాలి. Many of us, మనం చాలా we are aspiring civil servants. చూడండి, మనము ఈ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చాలా మంది అనుకుంటూ ఉంటాం We కదా. are aspiring software jobs. మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని We are అనుకుంటాం కదా. aspiring to become doctors. డాక్టర్లు కావాలని అనుకుంటున్నాం కదా. Very good. మంచిదే. But when the Lord puts you in that position, అయితే దేవుడు నిన్ను ఆ యొక్క స్థానములో, నీవు అనుకున్న స్థానంలో దేవుడు నిన్ను ఉంచినప్పుడు it is for a purpose. అది ఒక ఉద్దేశం It is కొరకు, for His glory, ఆయన మహిమ కొరకు, for His kingdom. ఆయన రాజ్యం కొరకు. This is a custom made opportunity for you. చూడండి, దేవుడు నీ కొరకై ముందుగా తాను తయారు చేసి ఉంచిన ఆ యొక్క స్థానము లేదంటే ఉద్దేశము. If the Lord has put you in a hospital, దేవుడు నిన్ను హాస్పిటల్లో ఉంచాడు అనుకోండి, that is for a purpose. అది ఒక ఉద్దేశం కొరకు. Not just to make money and make a living. ఏదో డబ్బులు సంపాదించి మంచిగా బతుకుదామని కాదు. That is a secondary. అది రెండవ సంగతి, That is a తర్వాత side benefit. అది తర్వాత ఉండే వచ్చే God's లాభం. original purpose, అయితే అసలు ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే to be a witness in your workplace. నీ యొక్క పని చేసే ప్రదేశంలో నీ ఒక దేవునికి సాక్షిగా ఉండలాగున, In your position, నీ యొక్క స్థానంలో you need to glorify God. నీవు దేవుని మహింపరచేవాడుగా That's what ఉండాలి. Joseph did. యేసేపు కూడా అదే చేశాడు. Only God can reveal these things. దేవుడే ఈ యొక్క సంగతులను He బయలుపరచగలడు. gave all glory to God. ఆయన సమస్త మహిమను ఘనతను దేవునికే I ఆరోపించాడు. am unworthy. నేను అయోగ్యుడను, I cannot do this. నేను ఈ సంగతి I am చేయలేను, foolish. నేను బుద్ధిహీనుడు. There is a God in heaven. పరలోకంలో దేవుడున్నాడు, He is true God. ఆయన నిజమైన దేవుడు. He revealed this to you. ఆయనే అనక ఆ దేవుడే ఈ సంగతికి బయలుపరిచాడు. He is bringing all glory to God. ఆ సమస్త రావాల్సిన దేవునికి చెందవలసిన మహిమ అంతటి కూడా యేసేపు దేవునికే చెందించాడు. Be faithful in giving glory to God. దేవునికి మహిమని ఇచ్చే విషయంలో కూడా ఎంతో నమ్మకంగా ఉండాలి. Then only the Lord will exalt you. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని The హెచ్చిస్తాడు. Lord will make you fruitful. అప్పుడు మాత్రమే ఫలవంతంగా The చేస్తాడు. Lord will make you Joseph. అప్పుడే యేసేపు వలె చేస్తాడు. So today, ఇది నా our country, మనకు
దేశము. We need Josephs today ఇది నాన్న యేసేపు వంటి వ్యక్తులు కావాలి. who will be fruitful for the Lord, ప్రభు కొరకై ఫలించే వ్యక్తులు who కావాలి. will turn the world upside down, ఈ యొక్క లోకమును తలకిందులు చేసేవారు కావాలి. who are faithful to Him, ప్రభు కొరకై నమ్మకంగా ఉండే those వ్యక్తులు who కావాలి. are faithful in small things, చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండే వ్యక్తులు, those who are faithful in planning, ఎవరైతే ఈ యొక్క ఆలోచన చేసేవారు, in execution, చూడండి పనిని జరిగించే వ్యక్తి విషయంలో, who are faithful in the money matters, ఈ యొక్క డబ్బు పరమైన విషయాల్లో నమ్మకంగా who ఉండేవారు are కొరకు. faithful in the work, ఎవరైతే పని విషయంలో నమ్మకంగా ఉండేవారు కొరకు. they are faithful in their position, వారి యొక్క స్థాయిని బట్టి స్థానములో నమ్మకంగా ఉండేవారి కొరకు. faithful to give glory to Him. దేవునికి మహిమను ఇచ్చేవారి కొరకు. That is what Lord seeking us today. అట్లాంటి వారిని దేవుడు ఎదుగుతున్నాడు. The eyes of the Lord go to and fro throughout the world. ఈ యొక్క దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తుంది. Is there a Joseph? యేసేపులో ఉన్నారా? I want him. ఆయన కావాలి నాకు. I will exalt him. నేను ఆయనను I want హెచ్చించాలనుకుంటున్నాను. to change the nation. ఈ యొక్క లోకమును దేశమును I want to మార్చాలనుకుంటున్నాను. feed the nation. ఈ యొక్క దేశమును నేను I want to పోషించాలనుకుంటున్నాను. expand my kingdom. నా యొక్క రాజ్యమును నేను I విస్తరింపజేయాలనుకుంటున్నాను. am looking for Josephs. నేను యేసేపు వంటి వ్యక్తులను నేను చూస్తున్నాను. We should say, ప్రభు మనం చెప్పాలి, Lord, make me a Joseph. ప్రభువా నన్ను కూడా యేసేపు వలె చెయ్యి. Help me to be faithful. నమ్మకంగా ఉండేదాని కొరకు నాకు Help me సహాయపడు. to live for you. నీ కొరకే జీవించే వ్యక్తిగా నాకు చెయ్యి. With that commitment, అట్లాంటి తీర్మానం కలిగి let us go from here. మనం ఇక్కడ నుండి వెళ్తాం. May the Lord help us. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను Shall we pray? ప్రార్థన చేసుకుంటా.